90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉషా. నక్షత్రాల వారిగా మనం చూసుకుంటే ఒక్కొక్క నక్షత్రం వారికి అసలు ఏ విధంగా ఉండబోతుంది, ఏ విషయాలలో జాగ్రత్తలు వహించాలి, వాళ్ళ గుణగణాలు ఏంటి అన్న విషయాలపైన మనతో పాటు మా దేవరకొండ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. ప్రత్యేకించి స్వాతి నక్షత్రం వారి కనుక మనం చూసుకుంటే ఏ విధంగా ఉండబోతుంది అనేది ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే మా దేవరకొండ గారు. నమస్తే ఉషా గారు. స్వాతి నక్షత్రం వారికి కనుక మనం చూసుకుంటే ఓవరాల్గా ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు? వీళ్ళ గుణగణాలు ఏంటి? అండ్ 1, 2, 3, 4 పాదాల్లో పుట్టిన వాళ్ళకి కావచ్చు, లేదు అంటే స్వాతి నక్షత్రంలో ఉన్న రాశుల వారికి కావచ్చు, ఆరోగ్యం పట్ల, వివాహం పట్ల, సంతానం పట్ల ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు? ముఖ్యంగా స్వాతి నక్షత్రము అధిపతి రాహు అవుతాడండి. తులారాశిలో చంద్రుడు 6.40 డిగ్రీల దగ్గర నుంచి 20 డిగ్రీల దాకా సంచరిస్తున్నప్పుడు ఏ మనిషి, ఏ జీవరాశి జన్మించినా స్వాతి నక్షత్రంగా పరిగణించబడతారు. ఈ యొక్క నక్షత్రానికి అధిదైవం వచ్చేసి వాయుదేవుడు. తరువాత తులారాశిలో ఉన్నంత వరకు ఉంటుంది కాబట్టి నక్షత్రము శుక్రుడు గ్రహాల్లో. ఇది నరసింహస్వామి యొక్క నక్షత్రం అండి. చాలా ఉగ్రమైనటువంటి నక్షత్రంగా కనిపించిన పరమధర్మమైనటువంటి నక్షత్రం ఇది. ఇంకా చెప్పాలంటే స్వాతి నక్షత్రానికి నక్షత్ర దోషం ఉండదు. నక్షత్ర దోషం ఉండదు. బాలరిష్ట గండాలు ఏమైనా ఉంటే పుట్టిన తర్వాత ఖచ్చితంగా బాలరిష్ట శాంతి అనేది చేయించాలి. ఓకే, మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు, మాది స్వాతి నక్షత్రమా కాదా అనుకుంటే కనుక రు, రే, రో, త అనేటువంటి అక్షరాల మీద కనుక పేరు ప్రారంభం అయితే వాళ్ళది స్వాతి నక్షత్రం కింద పరిగణించుకోవచ్చు. స్వాతి నక్షత్రం గురించి చెప్పుకోవాలంటే ఉషా గారు, బెస్ట్ కాంపిటేటర్స్ అండి. మొండితనానికి మెచ్చుకోవాలి. మోనార్క్ అంటారు కదా, ఆ రకమైనటువంటి మొండితనము. ఎవ్వరికి తలవంచరు. వాళ్ళు అనుకున్నది చేసేంత వరకు తగ్గరు. ఇండిపెండెంట్గా బ్రతకాలి. 10 మందికి కాంపిటీషన్ ఇవ్వాలి. ఒక స్పోర్టివ్ స్పిరిట్తో పనిచేసేటువంటి నక్షత్రం స్వాతి నక్షత్రం. వాళ్ళు కనుక ఏదైనా తలుచుకుని బరిలోకి దిగారంటే ఖచ్చితంగా కొడతారు, సిక్సర్ కొడతారు. మంచి మాటకారి, ఎవరిని ఎలా అట్రాక్ట్ చేసుకోవాలో తెలుసు. ఇక్కడ స్వాతి నక్షత్రానికి జాగ్రత్తగా ఉండాల్సిన అంశం మాత్రము ఆడవాళ్ళ విషయము. ఓకే, ఆడవాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి, లేకపోతే కాస్త ఇబ్బందులు వస్తాయి. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఇకపోతే స్వాతి నక్షత్రం వాళ్ళు అద్భుతమైనటువంటి ఫీల్డ్స్లో కొన్నిట్లో రాణిస్తారండి. లాయర్స్ కింద, పొలిటీషియన్స్ కింద. తర్వాత తులారాశిలో ఉంటాడు శుక్రుడు, ఆధిపత్యం వహిస్తాడు కాబట్టి సినిమాటిక్ ఫీల్డ్లో, కళారంగంలో, లలిత కళలు, మ్యూజిషియన్స్, సింగర్స్, డాన్సర్స్. స్వాతి నక్షత్రం రాహు కాబట్టి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఐఐటి ప్రొఫెషనల్స్, తర్వాత మంచి ప్రోగ్రామింగ్ రాసేవాళ్ళు. తర్వాత చెప్పాలంటే మెటీరియలిస్టిక్ థింగ్స్ అండి. ఈ యొక్క కారులు, బంగ్లాలు, వ్యాపారాలు, రియల్ ఎస్టేటు, ప్రతీదీ అండి. వీళ్ళకి ఏంటంటే నేను ఎలాగైనా ఎదగాలి, సంపాదించాలని ఆకాంక్ష, పట్టుదల, కోరిక, పోరాట స్ఫూర్తి పరిగెడుతూనే ఉంటుంది లోపల. ఎంత కింద పడినా స్వాతి నక్షత్రం మళ్ళీ లేచి మళ్ళీ పైన ఉంటారు. ఆ రకమైనటువంటి క్యాపబిలిటీ, ఆ స్పిరిట్ ఉంటుంది వీళ్ళకి. ఎంత తొక్కినా పైకి వస్తూనే ఉంటారు వీళ్ళు. వీళ్ళని తొక్కడము, వీళ్ళని వంచాలనుకోవడం, వీళ్ళని తగ్గించాలనుకోవడము చాలా తప్పు పని. అది చేయకూడదు. అయితే ఇక స్వాతి నక్షత్రం విషయం మాట్లాడుకుంటే ఎక్కువ శాతం స్వాతి నక్షత్రానికి లవ్ మ్యారేజ్ చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి, శుక్రుడు రాహు కలయిక కాబట్టి. ఇక మేజర్గా చూసుకుంటే వీళ్ళ యొక్క జాతకంలో కనుక శని కనుక యోగిస్తున్నాడు అనుకోండి, ఇంటర్నల్ జాతకంలో శని కనుక యోగిస్తూ ఉంటే, అంటే ఉదాహరణకి ఏ 5th హౌస్లోనో 4th హౌస్లోనో మకరంలోనో ఉన్నాడు అనుకోండి, అద్భుతంగా యోగిస్తాడు. వీళ్ళ జీవితం చిన్న వయసు నుంచే ఒక రకమైనటువంటి స్థాయిలోకి ఎదిగిపోతుంది. అంటే 25 రాకముందే వీళ్ళు ఒక స్థాయిలోకి వెళ్ళిపోతారు. అంటే ఒక గారు అని పిలుచుకునేటువంటి స్థాయి ఉంటుంది. అంటే 25 అంటే జనరల్గా మామూలుగా పిలుచుకుంటారు, కానీ 25 సంవత్సరాల లోపలనే గారు అని పిలిచేటువంటి స్థాయికి వెళ్ళారంటే స్వాతి నక్షత్రం వాళ్ళు ఖచ్చితంగా దాంట్లో ఫస్ట్ ఉంటారు. ఏ పనైనా స్పీడ్గా గ్రాస్పింగ్ పవర్, అంటే ఎక్కువగా ఫాస్ట్గా గ్రాబ్ చేయడము. తర్వాత ఎవరితో అయినా సరే డీల్ చేసే విధానం కూడా మాటకారితనం చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఎలా తెగొట్టాలి, ఎలా మాట్లాడాలనే విషయం చాలా ఫాస్ట్గా ఉంటుంది వీళ్ళ దగ్గర. అయితే ఇక్కడ స్వాతి నక్షత్రానికి ఇంకా చెప్పుకోవాలనుకుంటే బేసిక్గా కొన్ని చెప్తానండి. ఈ స్వాతి నక్షత్రం వాళ్ళు పెళ్ళైన తర్వాత భార్య సంబంధించిన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. వచ్చేటువంటి భార్య కూడా చాలా డేరింగ్ అండ్ డాషింగ్గా ఉంటుంది. వీళ్ళకి ఏదైనా తప్పులు చేస్తే కాస్త బెండు తీసే విధంగానే ఉంటుంది. ఆ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. అయితే వీళ్ళ ఆరోగ్య సమస్యలు ఏంటంటే హార్ట్ ప్రాబ్లమ్స్ అండి. థర్డ్ అండ్ 6th లార్డ్ రూల్డ్ బై జూపిటర్ కాబట్టి హార్ట్ ప్రాబ్లమ్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
అయితే ఎక్కువ శాతము ఈ యొక్క స్వాతి నక్షత్రం వాళ్ళు సర్వీస్ సెక్టార్లో ఉంటారు. ఇందాక నేను చెప్పాను కానీ డాక్టర్స్ అవ్వచ్చు, పొలిటీషియన్స్ అవ్వచ్చు, లాయర్స్ అవ్వచ్చు, ఈ సర్వీస్ సెక్టార్కి ఎక్కువ ఇష్టపడతారు. అంటే 10 మందికి సేవ చేయాలి, ప్రజా ఆదరణ పొందాలి, వాళ్ళతో మెప్పు పొందాలి అనేటువంటి ఇది ఎక్కువ ఉంటుంది. తర్వాత చెప్పాలంటే విదేశీ యోగము స్వాతి నక్షత్రాన్ని చాలా తొందరగా సిద్ధిస్తుందండి. స్వాతి నక్షత్రం వాళ్ళు ఎవరైనా చదువుకునే విద్యార్థులు కానీ విదేశాలు వెళ్ళాలని కోరిక ఉంటే ఖచ్చితంగా అయిపోతుంది, మీరు ఫిక్స్ అయిపోవచ్చు. విదేశాలు వెళ్ళిన తర్వాత స్థిరపడాలి అంటే ఇక్కడ 2 ఉంటాయండి ఉషా గారు. ఒకటి విదేశీ యోగము, విదేశీ యానము. అంటే విదేశాలు వెళ్ళడము, సరదాగా సైట్ సీయింగ్ చూడడము, అంటే ఏదైనా కొన్నాళ్ళు చదువుకోవడానికో కొన్నాళ్ళు ఏదో ఉద్యోగం చేయడానికి వెళ్ళి తిరిగి వచ్చేయడము. విదేశాల్లో స్థిరపడడం అంటే ఫారెన్ సెటిల్మెంట్, అది కూడా స్వాతి నక్షత్రానికి అద్భుతంగా ఉంటుంది. వీళ్ళకి అవకాశాలు కూడా వస్తాయి. సో ఇంటర్నల్ జాతకంలో 9th and 12th హౌస్ గమనించిన తర్వాత బాగుంటే వీళ్ళు ఖచ్చితంగా వెళ్ళిపోయి అక్కడ ఆస్తులు అన్నీ కొంటారు, కొనుగోలు చేస్తారు. కానీ బాగోకపోతే ఇక్కడ ఉండేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో వీళ్ళకి ఇంకా చెప్పాలంటే డైరీ ఫార్మ్స్ అవ్వచ్చు, పాల వ్యాపారాలు, వ్యవసాయం అద్భుతంగా ఉంటుంది. తర్వాత వంశపారంపర్యంగా వచ్చేటువంటి కుల వృత్తులు అద్భుతంగా రాణిస్తారు. తర్వాత చెప్పాలంటే చంద్రుడు ఫుడ్ బిజినెస్ అండి, రెస్టారెంట్లు, బార్లు, తర్వాత తాగేటువంటి ద్రవ పదార్థాలు, లిక్విడ్ ఫామ్స్లో తాగేటువంటి జ్యూస్ షాప్స్ అవ్వచ్చు, ఈ యొక్క వైన్ షాప్స్ కూడా ఖచ్చితంగా బేస్డ్ ఆన్ ఇంటర్నల్ జాతకం ఇంకా డిసైడ్ అవుతుంది. వైన్ షాప్స్ కూడా ఖచ్చితంగా ద్రవ పదార్థాలు ఏవైనా సరే వీళ్ళకి అద్భుతంగా రాణించగలుగుతారు స్వాతి నక్షత్రం వాళ్ళు. తరువాత ఇకపోతే ఈ యొక్క విద్యాస్థానం కనుక బాగుంది అనుకోండి, కాస్త జ్ఞానం అనేటువంటిది ఎక్కువగా ఉన్నప్పుడు ఈ యొక్క సాఫ్ట్వేర్ రంగంలోనూ ఐఐటి ప్రొఫెషనల్స్ కింద వీటిలో రాణించగలుగుతారు. వీళ్ళకి ఎక్కువ శాతము గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, తర్వాత రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఆడవాళ్ళకైతే యుటరస్ ప్రాబ్లమ్స్ అంటే బయటికి చెప్పుకోలేనటువంటి కొన్ని ఇబ్బందులు ఉంటాయి, పైల్స్ అవ్వచ్చు, ఇలాంటి గుప్త రోగములు అంటారు, అలాంటి రోగాలు కూడా అటాక్ అయ్యేటువంటి అవకాశాలు స్వాతి నక్షత్రానికి ఎక్కువ శాతం ఉంటాయి. తర్వాత ఎప్పుడైతే రాహు ఆధిపత్యం వహిస్తూ ఉంటాడో ఇక్కడ జాతకంలో కూడా అష్టమ స్థానము వీళ్ళకి శుక్రుడు అవుతాడు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి పెళ్ళైన తర్వాత ఆరోగ్య సమస్యలు ఎక్కువ శాతం వస్తాయి. ఇంకా రెండవది చూసుకుంటే కనుక ఆరోగ్యం విషయంలో వీళ్ళు చాలా కేర్ తీసుకోవాలి. ఎందుకు ఇంత ఆరోగ్యం కోసం చెప్తున్నానంటే ఆరోగ్యపరంగా చాలా నష్టపోతారు. అంటే ఆరోగ్యానికి విపరీతమైన డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు. ఎందుకంటే మళ్ళీ 12th లార్డ్ బుధుడు అవుతాడు కాబట్టి విపరీతమైన ఖర్చు అండి. సో వీళ్ళు మాత్రమే వీళ్ళ యొక్క ఆరోగ్యానికి డబ్బులు ఖర్చు పెట్టడమే కాదండి, బంధువులకు ఆరోగ్య సమస్యలు వచ్చినా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఎవరికి ఆరోగ్య సమస్యలు వచ్చినా వీళ్ళు ముందుండి ఖర్చు పెట్టడం వల్ల హాస్పిటల్స్కి వాటికి విపరీతమైన ధన వ్యయం అయిపోతుంది. సో డబ్బు ఖర్చు పెట్టేటువంటి విధానంలో చాలా జాగ్రత్త వహించాలి. ఇక 2025 తీసుకుంటే కనుక స్వాతి నక్షత్రం వాళ్ళకి అద్భుతం అండి. ఈ మాట రౌండప్ చేసుకోవచ్చు, అద్భుతము. ఓకే. ఇప్పటిదాకా పడిన సమస్యలకి, కష్టాలకి, అవమానాలకి, తరువాత వీళ్ళకు ఉన్నటువంటి దోషాలకి వాటన్నిటికీ ప్రతిఫలము తగినటువంటి రిఫ్లెక్షన్ మళ్ళా పునర్వైభవము 2025 సంవత్సరంలో వీళ్ళు చూడబోతున్నారు ఖచ్చితంగా. ఎందుకంటే గొప్ప యోగం పట్టబోతుంది. అన్ని గ్రహాలు వీళ్ళకి అనుకూలిస్తున్నాయి, యోగిస్తున్నాయి. మళ్ళీ వీళ్ళ యొక్క చరిత్ర వీళ్ళే తిరగ రాసుకోబోతున్నారు. అష్టమ స్థానంలో గురుడు రావడం వల్ల ఆరోగ్య సమస్యలతో బాధపడ్డారు, ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడ్డారు, ఆర్థిక సమస్యల వల్ల అవమానపడ్డారు, తర్వాత వృత్తి వ్యాపారాల్లో గ్రోత్ లేక చాలా ఇబ్బంది పడ్డారు, ఎంత కష్టపడినా ప్రయోజనం లేక బాధపడ్డారు, కృషించిపోయారు. ఎందుకంటే ఈ స్వాతి నక్షత్రం వాళ్ళు ఎప్పుడు కూడా ఇండిపెండెంట్ అండి, ఒంటరి పోరాటం, సింగిల్గానే కష్టపడాలి, సింగిల్గానే ఎదుర్కోవాలి, వాళ్ళ తెలివితేటల మీద ఆధారపడాలి, ఎవరు వీళ్ళకి సహాయం చేయరు, వీళ్ళకి వీళ్ళే చేసుకోవడమే. సో ఆ రకంగా ఉన్నటువంటి వీళ్ళు మళ్ళీ విజయ పంధాన్ని ఎగరవేయబోతున్నారండి తులారాశి వాళ్ళు, ఈ యొక్క స్వాతి నక్షత్రం వాళ్ళు ఎస్పెషల్గా. సో వీళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన అంశాలు కొన్ని చెప్తాను. 2025లో డబ్బులు ఎవరికి ఇవ్వద్దు, ఎవరి దగ్గర తీసుకోవద్దు. డబ్బు పరంగా ఇప్పుడిప్పుడే మీకు మే తరువాత ఖచ్చితంగా ధన ఆదాయం పెరగబోతోంది, డబ్బులు విపరీతంగా రాబోతున్నాయి. కాబట్టి డబ్బులు జాగ్రత్త పెట్టుకోండి. మరలా అక్టోబర్ తర్వాత ఈ ఆదాయం అంత ఇప్పుడున్నంతగా మే టు అక్టోబర్ ఉన్నంతగా అక్టోబర్ తరువాత ఆదాయం ఈ విధంగా ఉండదు. కాబట్టి జాగ్రత్త పెట్టుకోండి. రెండవది ఆరోగ్యపరంగా చాలా కేర్ తీసుకోండి. ఆరోగ్యపరంగా నష్టం కనబడేటువంటి అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి. ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్త. ఇక మూడవది తీసుకుంటే కనుక శత్రువుల వల్ల జాగ్రత్త. ఎందుకంటే ఏడ్చే వాళ్ళు చాలామంది ఎక్కువైపోయారు. సో ఈ యొక్క స్వాతి నక్షత్రం వాళ్ళకి ఇంకొక విషయము శుభకార్యాలండి. అంటే ఇంట్లో వాళ్ళకి బంధువులకి శుభకార్యాలు అవ్వచ్చు, లేకపోతే వీళ్ళ యొక్క జీవితంలో శుభం జరగడం కానీ, కొత్త ఇల్లు కట్టుకోవడము, కొత్త వాహనం కొనడము,
లేకపోతే వీళ్ళకి ఏదైనా వివాహము సంతానం లాంటివి జరిగే అవకాశాలు కూడా ఎక్కువ శాతం కనబడుతున్నాయి. 2025లో మధ్య సంవత్సరం నుంచి రూల్ చేసేదంతా కూడా స్వాతి నక్షత్రం వాళ్ళే. కాబట్టి ఇంటర్నల్ జాతకం బాలేదా మీరేమీ చేయలేరు, ఖచ్చితంగా ఏ పనులు ముందుకు వెళ్ళవు. ఎందుకంటే గోచారం కేవలం 40% మాత్రమే మీ మీద ప్రభావం చూపిస్తుంది. మిగిలిన 60% ఖచ్చితంగా ఇంటర్నల్ జాతకం మీద ఆధారపడి ఉంటుంది. అది దేని మీద బేస్ అయి ఉంటుందని మీ కర్మ వల్ల ఆధారపడి ఉంటుంది. ఇది కూడా మీ కర్మ వల్లే, కానీ 60% మీ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇంటర్నల్ జాతకంలో శని యోగించాలి, గురుడు యోగించాలి, శుక్రుడు యోగించాలి. ఈ 3 ప్లానెట్స్ అనుకూలిస్తున్నాయా, దశ అంతర్దశనాదులు బాగున్నారా, అద్భుతమైన జీవితాన్ని 2025లో ఒక టర్నింగ్ పాయింట్ చూడబోతున్నట్టే, ఒక రాజయోగం వీళ్ళకి పట్టినట్టే. ఓకే, సో వీళ్ళకి ఓవరాల్గా చాలా బాగుంది. ఈ ఇయర్ అయితే చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంది. ఎస్పెషల్లీ ఆర్థిక విషయంలో, అప్పులు ఇచ్చే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటే లైఫ్ అనేది చాలా సాఫీగా ముందుకెళ్ళే అవకాశం కనిపిస్తుందని చెప్పుకోవచ్చు అంటారు. ఇది ఓవరాల్గా నక్షత్రం వారికి మనం మాట్లాడాము. ఇందులో రాసుల వారు తీసుకున్న 1-2 పాదాలు వాళ్ళకి మనం తీసుకున్న అంతర్గత జాతకం అనేది ఉంటూ ఉంటుంది. దాన్ని మనం చూసి బిజినెస్లో రాణించాలనుకునే వాళ్ళకి కావచ్చు, లేదంటే వివాహంలోకి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి కావచ్చు, సంతాన విషయంలో కావచ్చు, లేడీస్కి కొన్ని ప్రాబ్లమ్స్ కూడా కనిపిస్తున్నాయని చెప్పారు మీరు. అటువంటివి ఏమన్నా ముందుగానే ఐడెంటిఫై చేసి జాగ్రత్త పడాలి అనుకున్న అంతర్గత జాతకం చూస్తే మనం పరిష్కారం చెప్పొచ్చు అంటారా? తప్పకుండా అండి. ఉదాహరణకి ఇప్పుడు ఆడవాళ్ళకి ఈ మధ్య కాలంలో ఎక్కువ వచ్చేటువంటి ప్రాబ్లం పీసీఓడి అవ్వచ్చు, పీసీఓఎస్ అవ్వచ్చు, సంతానపరంగా ఇబ్బంది పెట్టే థైరాయిడ్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా జాతక చక్రం ద్వారా మనం ముందే తెలుసుకోవచ్చు. అండ్ బికాస్ ఎందుకనంటే అండి, చంద్రుడు ఎప్పుడు కూడా ఫ్లోని ఇండికేట్ చేస్తుంటాడు ఆస్ట్రాలజీలో, కుజుడు ఎప్పుడు కూడా బ్లడ్ని ఇండికేట్ చేస్తుంటాడు ఆస్ట్రాలజీలో. సో ఎప్పుడైతే ఫ్లో ఆఫ్ బ్లడ్ అనేది ఆగిపోతుందో పీసీఓడి కానీ పీసీఓఎస్ కానీ అటాక్ అవుతాయి, సంతానపరంగా ఇబ్బంది చేస్తాయి. ఎప్పుడైతే చంద్రుడు కుజుడు బాగాలేదో ఆ యొక్క ఏజ్ ఆఫ్ ది పర్సన్ అండి, అంటే ఆ జాతకుడి యొక్క వయసు ఆధారంగా ఆ రెమెడీ ఆచరించడం, ఆ పరిహారం ఆచరించడం వల్ల పూజ అనేటువంటిది మనిషి మీద ఎంత ప్రభావితం చూపిస్తుందో నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను మీకు. వీడియోలో అది దాని వెనకాల ఉన్న సైన్స్ ఏమిటి, ఆ రకంగా ఆ పీసీఓడి పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ ఓవర్కమ్ అవుతారు, సంతాన సమస్యకి ఇబ్బంది ఉండదు. ఓకే, సో ఖచ్చితంగా ఇంటర్నల్ జాతకంలోనే ప్రతిదీ చూసి ప్రొడక్ట్ చేసి అప్పుడు మాత్రమే ఖచ్చితమైన పరిహారాలు ఆచరించాలండి. తప్పకుండా అండి. సో ఎవరైతే మా ఈ వీడియో చూస్తూ ఉంటుంటారో స్వాతి నక్షత్రం వారు అంతర్గత జాతకం మీద ప్రాబ్లం ఏంటి, దానికి సొల్యూషన్ ఏంటి అన్న వాటిపైన చాలా క్లుప్తంగా మనకు చెప్పే అవకాశం ఉంటూ ఉంటుంది. మీరు కనుక ఎస్పెషల్లీ ఉమెన్స్ అవ్వచ్చు, లేదంటే ఎవరైనా సరే మెన్ అయినా సరే మా ఈ వీడియో చూసి మీరు స్వాతి నక్షత్రం కనుక అయితే, లేదంటే మీ ఇంట్లో మీ పిల్లలు స్వాతి నక్షత్రాల వారు ఉన్నా ఫ్యూచర్ ఏ విధంగా ఉండబోతుంది, పరిష్కారాలు ఏంటి, సమస్యలు ఏంటి అన్న వాటిపైన అవేర్నెస్ని క్రియేట్ చేసుకోవాలి అనుకున్నా, పూజలు చేయించుకోవాలనుకున్నా, జాతకం చూపించుకోవాలి అనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఉమా గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.